సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.4 కోట్ల మందికి స్మార్ట్ కార్డులు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పారదర్శకత కోసమే స్మార్ట్ కార్డులు తీసుకొచ్చామని చెప్పారు. మొత్తం 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇందుకోసం 14.9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. పేదల కడుపు నింపే కార్యక్రమంపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. తమ ప్రయత్నాన్ని విమర్శించడం మానేసి అభినందించాలని కోరారు. కేంద్రం ఇస్తుంది దొడ్డు బియ్యమేనని, తాము సన్నబియ్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో పెడుతున్నామని, కేంద్రం పూర్తిగా ఖర్చు భరించి సన్నబియ్యం ఇస్తే మోదీ ఫోటోపై ఆలోచిస్తామని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,42,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం కూడా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. 3,42,00,000 మందికి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 2,16,000 మెట్రిక్ టన్నుల మరి ఫ్రీ మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నాము. దానికి స్మార్ట్ కార్డ్స్ మరి పంపిణీ ఈరోజు ప్రారంభం చేసినాము. ఎప్పుడు 10 ఏళ్లలో అడపా వాళ్ళు కొన్ని రేషన్ కార్డు శాంక్షన్ చేసిన కానీ కార్డ్స్ పంపిణీ చేసిందండి, చేసినప్పుడు చెప్పు చేయలేదు. ఇప్పుడు దీనికి రాజకీయం రాద్ధాంతం చేయొద్దు. ఇది నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్కి 80-85% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హర్షించాలి. మరి తప్పనిసరిగా ఇది మా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా రాజకీయం చేయొద్దు, రాద్ధాంతం చేయొచ్చు, అభినందనని చెప్పి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళ కాళ్ళు పెట్టుకోవద్దు మేమేం చెప్పలేదే. ఇది దీంట్లో ఈ కార్యక్రమంలో సుమారు 14,950 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 3,42,00,000 మందికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం. ఇది మేము దాంట్లో కొద్ది భాగం, ఒక చిన్న భాగం కేంద్ర ప్రభుత్వం నుంచి దొడ్డు బియ్యం వస్తాయి, సన్నబియ్యం రావు. మేము రేషన్ షాపుల కాడ గౌరవ ప్రధానమంత్రి గారిది, గౌరవ ముఖ్యమంత్రి గారిది, ఇద్దరిది ప్రోటోకాల్ ప్రకారం